ప్రభు చేసిన ప్రతి విధమైనటువంటి కార్యములన్నిటిని బట్టి దేవునికి మనము వందనాలు తెలియజేస్తూ ఉండాలి. భయంకరమైనటువంటి ఎండవేళ సమయాలలో దేవుని మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం కనుక ప్రభువుని మనము ఆరాధన చేస్తూ ఉంటున్న సమయ సందర్భాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగున ఆయన కృపలలో మనము దాసపడుచు ఉంటున్నాం. ఇది మనందరి యొక్క ప్రశ్న. యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటున్నటువంటి మనకు దేవుడు ఏం చేయనై ఉంటున్నాడు, ఇది నువ్వు ఎప్పుడన్నా ఆలోచించి ఉంటున్నావా? యేసు ప్రభువులో నిలిచి ఉంటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు, ఆయన ఏం చేయనై ఉంటున్నాడు, ఇది మనము ఆలోచన చేయాలి. దేవుడు మనకు ఏం చేస్తూ ఉంటున్నాడో ఈ సమయమున నేను మీ అందరికీ కూడా దానిని క్షుణ్ణముగా తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి. యేసుని వెంబడిస్తూ ఉంటున్నట్టు మనము యేసుతో పాటు శ్రమలను భరిస్తూ ఉండాలి, శ్రమలను వహిస్తూ ఉండాలి, శ్రమలను తలంచుకుంటూ ఉండాలి. శ్రమలలో మనము ఆయన సన్నిధిలో పాలువారిగా కనబరుచుకుంటూ ఉండాలి. మొదటిగా ఈ సమయము వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనమును మనము చదువు. అపోస్తుల కార్యం శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించుడి. సార్, ఇక్కడ ఈ బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడండి, విశ్వాసులకు చెబుతున్న మాట. బైబిల్లో 3 రకాల బోధలు ఉంటాయి. ఏమా వింటున్నారా? 3 రకాల విశ్వాసులు ఉంటారట. 3 రకాల బోధలు ఉంటాయి. 3 రకాల విశ్వాసులు ఎవరంటే, విశ్వాసులు అయ్యి ఉన్నటువంటి విశ్వాసులు, విశ్వాసులు కాని విశ్వాసులు, విశ్వాసులుగా ఉండవలనని అనుకుంటూ విశ్వాసులు అన్యులుగా మార్చబడినటువంటి విశ్వాసం. ఈ 3 రకములై ఉన్నటువంటి విశ్వాసులు మనకు కనబడుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి విశ్వాసులకు పౌలు గారు చెబుతూ ఉంటున్నటువంటి బోధ. ఈ పౌలు గారు ఇప్పుడు ఏం చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ మనము ఆలోచిస్తూ ఉంటే, చదవండి, ఇక్కడ మరొకసారి చదవండి. యేసు ప్రభు పౌలు గారంట శిష్యుల యొక్క మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేకమై ఉన్నటువంటి శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపవలననియు కనుకనే విశ్వాసుల యొక్క మనస్సులను ఎరిగినటువంటి వారిగాను, విశ్వాసములో దృఢమై ఉన్నటువంటి బిడ్డలుగాను అనేకమైనటువంటి శ్రమలను భరించుచు అనుభవించుచు ఆ శ్రమల యందు మనము అతిశయపడుచు ఆ శ్రమలను మన యొక్క వ్యక్తిగత జీవితములలో వాటిని ఆనందముగా ఆశీర్వాదముగా రిసీవ్ చేసుకుంటూ ఉండాలి అని విశ్వాసులకు చెప్పబడుచు ఉంటున్నటువంటి బోధ ఈ బోధ. అనేకమై ఉన్నటువంటి రీతులలో మనము ఏమి అనుభవిస్తూ ఉండాలంటే శ్రమలను అనుభవిస్తూ ఉండాలి. క్రైస్తవుడు శ్రమ పడాలి. క్రైస్తవుడు శ్రమ పడకుండా క్రైస్తవుడు కాదు. రైతు శ్రమ పడకుండా ఫలితం తెచ్చుకోవాలి. ఎవరై ఉన్నప్పటికీ శ్రమ పడకుండా మనకి ఏ ఫలితం కూడా రాదు. అలాగనే క్రైస్తవులై ఉన్నటువంటి వారు, విశ్వాసులై ఉన్నటువంటి వారు శ్రమ పడాలి. ఎప్పుడైతే మనం శ్రమ పడుతూ ఉంటున్నామో శ్రమలలో హారం, శ్రమలలో ప్రతిఫలం,
శ్రమలలో ఆనందం, శ్రమలలో ఆశీర్వాదం. కనుక నువ్వు శ్రమలు పడుటకు చెందబడాలి. ఈనాడు మనం చూస్తూ ఉంటున్నట్లయితే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ లోకంలో అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటున్నాయి. అనేక శ్రమలు మనకు కలుగుచ్చు. ఎన్ని శ్రమలు మనం కలుగుతూ ఉంటున్నప్పటికీ క్రీస్తులో నీవు నిలిచి ఉండాలి. గెలుస్తావు, పాలిస్తావు. నిలిచి ఉండకపోతే గెలవలేవు. గెలవకపోతే నీవు సింహాసనాన్ని అధిష్ఠించలేవు. సింహాసనాన్ని అధిష్ఠించలేకపోతే పరిపాలన నువ్వు చేయలేవు. అందుకని మొదటిది నాంది ఏమిటంటే మనం శ్రమలను అనుభవిస్తూ ఉండాలి అని చెప్పనని వాక్యం మనకు ఎలాగ కనబడుతూ ఉంటుంది. ఎందరూ దీనికి ఇష్టపడుతూ ఉంటున్నారు ప్రశ్న వేసుకుంటారు. నిజమేనండి, మేము శ్రమలను అనుభవిస్తానికి ఐ విల్ రెడీ అన్నటువంటి వారందరూ కూడా మీ చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. అయితే మిగిలినటువంటి వారు శ్రమలు పడలేరు. శ్రమలు ఎవరైనా ఏమైనా వస్తే పారిపోతారు ఇక్కడి నుంచి. యోధ పారిపోయాడా లేదా? యోధ ఉన్నాడా? యోధ ఉండలా, పారిపోయాడు, వెళ్ళిపోయాడు. అందుకని మనం అందరం వెళ్ళిపోయే గుంపులో ఉంటాం, పారిపోయే గుంపులు. దేవుని యొక్క సన్నిధిలో శ్రమలను మనము భరించుచు వాటన్నిటినీ అనుభవిస్తూ ఉండాలి అని చెప్పనని దేవుని యొక్క వాక్యము మీ అందరికీ కూడా ఇప్పుడు ఇలాగున ఇక్కడ కనబడుచూ ఉంటున్నది. దాని కింద చదవండి ఇంకొక మాట. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మినటువంటి ప్రభువునకు గనుకనే ఈ ప్రకారముగా ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వారు యేసయ్యను నమ్మినటువంటి వారిని పెద్దలుగా ఏర్పాటు చేసి వారికి కొన్ని బాధ్యతలు, కర్తవ్యాలను అప్పగించాడు పౌలు గారు. దీనిని మనకి ఇప్పుడు ఇక్కడ విశదపరచుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని మనము శ్రమలను భరిస్తూ ఉండాలి అని చెప్పనని ప్రభు మనకు తెలియజేస్తుంది. నిలకడగా కనబడుతూ ఉండాలి, మెలుగుగా జీవిస్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మభావాలతో దేవుని బిడ్డలారా ఆయన ఎదుట యోగ్యమై ఉన్నటువంటి బిడ్డలుగా ప్రభు సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. దేవుని వందనాలు చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనమును మనము చదువుకుంటూ ఉంటున్నప్పుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు, అందరు వినండి, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉంటున్నాము కనుక మాకేమి ప్రయోజనం కలుగునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు న్యాయాధిపతులుగా ఉందురు అని చెప్పనని యేసు ప్రభు వారితో శిష్యులతో ఈ మాట చెబుతూ ఉంటున్నారు. వందనాలు చెప్పండి దేవునికి, గట్టిగా చెప్పండి. ఎండ మీకు ఎండే, నాకు ఎండే. నాకు ఎండ లేకోకుండా లేదు, మీకు ఎండ లేకోకుండా ఉండదు. 3 ఆరాధన చేసి వచ్చిన ఆయనను మీరు ఆ టయానికి ఇంటయానికి గుడికి రాకపోతే ఎట్లా?
అందుకని శ్రమ పడాలి. ఎండలో అయినా, వానలో అయ్యున్నా, వరదలోనయ్యున్నా, తుఫానులో అయ్యున్నా, గాఢ అంధకారంలో అయ్యున్నా, మహాప్రళయంలోనయ్యున్నా, దేవుని సన్నిధిలో క్రీస్తు కొరకు మనము శ్రమ పడితేనే ఫలితము దేవుడు మనకు అనుగ్రహింపనై ఉంటున్నాడు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. చెప్పండి, అందరు చెప్పండి, ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది శిష్యులలో పెద్దవాడు ఎవరు? పేతురు. ఈ పెద్దవాడు ఉన్నటువంటి పేతురు యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తూ ఉంటున్నాము కదా, మాకేమిటి ప్రతిఫలము? అంతే కదా, నీ ఇంటికి వస్తే ఆమెకి ఏదో ప్రతిఫలం, ఆమెకి ఇంటికి వెళ్తే ఏదో ప్రతిఫలం, నేను మీ ఇంటికి వస్తే ఏదో ఒక ప్రతిఫలం ఆశిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వెళితే ఏదో ఒక ప్రతిఫలం, నేను ఒకరిని వెంబడిస్తానంటే ఏదో ఒక ప్రతిఫలం దొరుకుతూ ఉంటుందని. యేసు ప్రభు 12 మంది శిష్యులు యేసయ్యను వెంబడిస్తూ ఉంటున్నారంటే ఏమిటి మాకు, వాట్ ఈజ్ ద బెనిఫిట్, ఏమిటి మాకు ప్రతిఫలం? యేసయ్యను అడుగుతున్నా. యేసయ్యను అడుగుతుంటే యేసు ప్రభు వారికి ఈ విధముగా ప్రత్యేకమైనటువంటి రీతులలో కొన్ని మాటలు ఆయన వారికి చెబుతూ, పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగినటువంటి సింహాసనము మీద ఆసీనుడై ఉండునట్లు నన్ను వెంబడిస్తూ ఉంటున్నటువంటి మీరును 12 సింహాసనముల మీద, ఇది దేవుని వందనాలు చెప్పండి, ఎక్కడుంటారంట మీరు? 12 సింహాసనముల మీద ఆసీనులై మీరు ఉంటారు. ఈ ఆధిక్యతను పోగొట్టుకుంటున్నావా? ఏమిటి? తృణప్రాయమై ఉంటున్నటువంటి బెనిఫిట్స్ మనకు కావాలి. శాశ్వతమైనటువంటి బెనిఫిట్స్ మనం కోల్పోతూ ఉంటున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడిస్తున్నట్టు మీకు 12 సింహాసనాలు వేయబడుతుంది, 12 కిరీటాలు మీకు ఇవ్వబడుతుంది, 12 గోత్రములు ఉన్నటువంటి ఇశ్రాయేలులకు మీరు న్యాయాధిపతులుగా ఉంటారు. నన్ను వెంబడించినటువంటి వారు వట్టివారు కాదు, మరొకరు కాదు, మరొకరు. యేసయ్యను వెంబడిస్తే ఈ విధమైనటువంటి ఆశీర్వాదం ఉంటవి అని చెప్పనని కింద అంటున్నాడు. ఇంకొక మాట చదువు. ఇశ్రాయేలీయులు 12 మంది గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము ఎవరిని విడిచిపెట్టాలి? అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, ఎవరిని? తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు ప్రతిఫలాలు పొందుకుంటూ ఉంటారు. దేవునికి వందనాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు వచ్చినటువంటి వారు కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్పండి అమ్మా. ఆలోచన చేస్తున్నావా? ఎన్ని రెట్లు ప్రతిఫలాలంట? ఎన్ని రెట్లమ్మా? 100 రెట్లు ప్రతిఫలాలు మీరు పొందుకుంటారు. దానిని పోగొట్టుకుంటూ ఉంటున్నావా? ఐహిక విచారములతో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అంబరాలు, ఈ ఆడంబరాలు, ఈ సంబరాలు ఇవి నాకు సాలులే అని చెప్పి అనుకుని చిందులు, గంతులు, విందులు, వినోదాలు, వీటిని మనం అనుభవిస్తానికి చెందబడుతుంది. 12 సింహాసనాలండి. న్యాయాధిపతులుగా మీరు ఉంటారు, తీర్పు తీర్చున్న వారిగా మీరు ఉంటారు. పునర్జన్మమందు నేను ఆ సింహాసనం మీద కూర్చుంటున్నప్పుడు ధవళమైనటువంటి సింహాసనం మీద ఆ చుట్టూను 12 సింహాసనములు వేయబడుచు ఉంటున్నవి. వాటిలో మీరు ఆశీనులై, ఇది మీకు నన్ను వెంబడిస్తున్నటువంటి వారు ఏమి విడిచిపెట్టాలి? అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రిని, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎడ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును, విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు ప్రతిఫలాలు పొందుదురు. తర్వాత ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. మొదటి వారు అదే అనేకులు కడపటి వారు అయిపోతున్నారు. కడపటి వారు అనేకులు మొదటి వారు అయిపోతూ ఉంటున్నారు. ఇదిగో శిష్యులకు చెబుతున్నాడు, యేసయ్యను వెంబడించాలంటే ఎవరిని విడిచిపెట్టాలి? నీ భార్యను విడిచిపెట్టు,
నీ భర్తను విడిచిపెట్టు, నీ బిడ్డలను విడిచిపెట్టు, నీ ఆ వలను విడిచిపెట్టు, నీ నావను విడిచిపెట్టు, నీకున్న భూములను విడిచిపెట్టు, నీకున్న సమస్తమును ఏది బెనిఫిట్ అనుకుంటున్నావో దానిని విడిచిపెట్టి వస్తే దేవుడు సింహాసనం నీకు ఇస్తూ, నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాదు. అందుకని యేసు ప్రభువును వెంబడిస్తున్నట్టు వారు ఏం వెంబడించాలి, ఏం ఎత్తుకున్నారంటే సిలువ. సిలువ అంటే శ్రమ, శ్రమను పడ. ఎప్పుడు సుఖమే కోరుకోకూడదు. మన శరీరం ఎండకి ఎండాలి, వానకు తడవాలి, మంచులో ఉండాలి, వెన్నెలలో ఉండాలి, వరదలలో ఉండాలి, తుఫానులలో ఉండాలి. మన శరీరం అన్నిటికీ అలవాటు అవ్వాలి. లేదండి నేను నీడలోనే ఉంటాను అని చెప్పనంటే నీడ తాత్కాలికంగా ఉంటుంది, యోనాలాగా. తర్వాత ఏమైపోతుంది? సాగిపోతుంది. యేసయ్యను వెంబడిస్తున్న విశ్వాసిగా ఉన్నావా? శ్రమలను భరిస్తున్నట్టు విశ్వాసిగా నీవు ఉంటున్నావా? శ్రమలను అనుభవించకుండా దేవుని రాజ్యమునకు ఎవరును వెళ్ళలేదు. గట్టి క్లాప్స్ కూడా. అందుకని శ్రమలు మన ముందు కనబడుతున్నాయి. నా ముందు చెల్లువా, నా వెన్నుకాలో కాశల్ నాకే దారి, నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు ఎవరు, నా యేసుని మెచ్చినవారు, నా పిల్లలు కాదుని, నా యేసుని మెచ్చినవారు, నా పిల్లలు కాని అందుకని నేను యేసుని వెంబడిస్తాను అని నిశ్చయించుకున్నాను. నీ ముందు సిలువ, నీ వెనుక దేనిని వెంబడిస్తావు? సిలువ అంటే శ్రమ, లోకాశలు అంటే ఆనందం, వైభాగ్యము, ఇంకా ఆహ్లాదము, ఆనందము, ఆశీర్వాదము. లోకమంతా కూడా ఎట్లా ఉంటుంది అన్నది మనం చూస్తే ఇదే జీవితము అని చెప్పిన లోకం నిన్ను పిలుస్తుంది. యేసుప్రభు అంటున్నాడు, నీ ముందు సిలువ ఉన్నది, నువ్వు దానిని భరిస్తే, దానిని వహిస్తే, దాని ముందు చూస్తే, దానిని ధరించుకుంటే తరువాత నీకు సింహాసనం ఉన్నది. ఏది నీకు కావాలి, ఏది నీకు తోడుగా ఉండాలి అన్నది నీవు నిర్ణయించుకుని నిశ్చయించుకుంటూ ఉండాలి. నన్ను వెంబడించినట్టు వాడు దేనిని, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినట్టు వాడు నాకు పాత్రుడు కానే. చెప్పండి, కానే. నువ్వు ఎవరికి పాత్రుడుగా ఉన్నావు? ఎవరికి పాత్రురాలుగా ఉన్నావు? భార్యను విడిచిపెట్టలేకపోతున్నానండి, బిడ్డలను విడిచిపెట్టలేకపోతున్నానండి, భర్తను విడిచిపెట్టలేకపోతున్నానండి అని చెప్పి నేను అనుకుని యేసులో సాగలేనటువంటి విశ్వాసిగా, కుంటి విశ్వాసిగా నీవు కనబడుతూ ఉంటున్నావా? యేసు కొరకు పరిగెత్తి పరిచర్య చేస్తూ ఆయన కొరకు నిలబడుతూ ఉంటున్నటువంటి విశ్వాసిగా నీవు ఉంటున్నావా? ఏ విశ్వాసిగా నువ్వు శ్రమలను నువ్వు రిసీవ్ చేసుకోవాలి, సింహాసనాన్ని అధిష్ఠిస్తూ ఉంటున్నావు. నీకు సింహాసనం కావాలా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి ఇవన్నీ కూడా సంబరాలు అంబరాలు నీకు కావాలా? ఏది కావాలో మనము నిర్ణయించుకుంటూ ఉండాలి అని చెప్పినని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం
19వ వచనమును మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు మీ విషయమై మరలా నాకు అందరు చెప్పండి, నాకు ఏ వేదన? ప్రసవేదన. ఎవరు తెలుసుంది చెప్పండి, మీరందరూ ఆడవాళ్ళు కదా, మరి మాట్లాడరేంటి? ప్రసవేదన పడ్డారా? ప్రసవేదన పడకుండా బిడ్డలు కన్నారా? బిడ్డలు కన్నా ప్రసవేదన పడుకోకుండా బిడ్డలు కనాలంటే కడుపంతా కూడా కోపించుకోవాలి. ప్రసవేదన రాకపోతే డాక్టర్స్ ఏం చేస్తారు? కడుపంతా కూడా నాట్స్ పెడతారు, అడ్డంగా నిలువుగా కోసేస్తారు. పౌలు గారు అంటున్నాడు సంఘంతో మాట్లాడుతూ, గలతీ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడినంత వరకు మీ విషయమై మరలా, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, మరలా. ఆ మాట చెప్పండి, మరలా రిపీట్, మరలా రిపీట్ చేయండి, మరలా రిపీట్ చేయండి. ఏం పొందుతున్నాడంట? ప్రసవేదన పొందేది ఎప్పుడు? బిడ్డలను కని. సంఘములో పౌలు గారు ప్రసవేదన పడి ఆ గలతీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను క్రీస్తు వైపు నిలబెట్టుటకు, క్రీస్తులో వారిని ఉంచుటకు, క్రీస్తు కొరకు వారిని దేవుని కొరకు నిలబెట్టుటకు, క్రీస్తు కొరకు వారిని సజీవ సాక్షులుగా ఉంచుటకు వారి విషయము ప్రసవేదన. ఇల్లు దాటి బయటికి రాలేవు, బజార్లోనికి వచ్చి పౌరుషంగా మాట్లాడు. ఏంది ప్రసవేదన? బిడ్డలను కనాలా? బిడ్డలను కనుకోకుండా ఉంటే ఎట్లా సరిపోద్ది? నువ్వు బిడ్డలను కనాలంటే ఏం పడాలి? ప్రసవేదన. పౌలు అంటున్నా ఒకసారి ప్రసవేదన పడ్డాడు, మళ్ళీ సెకండ్ టైం ఆ గలతీ సంఘాన్ని దర్శించి, ఆ గలతీ సంఘాన్ని దర్శించిన తర్వాత ఆ గలతీ సంఘంలో ఉన్నట్టు విశ్వాసులను చూసి గలిబిలి గందరగోళం కనబడుతూ ఉంటుంటే వారిని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. నా పిల్లలారా అన్నాడు, ఇంకేమైనా అన్నాడా? పిల్లలారా క్రీస్తు స్వరూపము అని చెప్పండి. అమ్మాయి స్వరూపము కనబడితే తల్లికి ఎంత సంతోషము. అచ్చు నా స్వరూపమేనండి మా అబ్బాయి లేక మా అమ్మాయి అని చెప్పి ఎంత మురుచుకుంటూ ఉంటారు. అవును కదా? ఎవరి స్వరూపం అమ్మా? ఈయన స్వరూపం నాదే, కానీ బుద్ధులన్నీ వాళ్ళ బాబు. రూపం మాత్రం ఎవరిది? నాదే. బుద్ధులు ఎవరి? వాళ్ళ బాబు. బైబిల్లో ఉంది కదా మాట. కానీ ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? క్రీస్తు స్వరూపం రావాలి. నా స్వరూపం కాదు, నీ స్వరూపం కాదు, ఇంకొకరి స్వరూపం కాదు, కానీ క్రీస్తు రూపము, క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము రావాలనంటే క్రీస్తులో నువ్వు వేదన పడాలి, ప్రసవేదన పడాలి, ఆత్మలను సంపాదించాలి, క్రీస్తు కొరకు విశ్వాసులను సమకూర్చాలి, క్రీస్తులో వారిని మనం కనాలి. కనినట్టింటి వారిని ఏమంటావు? నా బిడ్డలు అంటావు. కనలేనట్టింటి వారు నీ చుట్టూ తిరిగినా మీరెవరన్నా అంటే అలానే వారు బిడ్డలండి. నా బిడ్డలు అంటావా? చెప్పండి, అంటావా? అంటే నీ బిడ్డలను అనిపించుకోవాలంటే నువ్వేం పడాలి? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తె అని చెప్పి నన్ను అనిపించుకోవాలంటే క్రీస్తులో నువ్వు ప్రసవేదన పడాలి. కోడి గుడ్డును తీసుకుని వెళ్ళి కోడి క్రింద పెడితే 21 రోజు ఉంచితే ఆ 21 రోజుకి ఆ కోడిగుడ్డు ఎవరి రూపం వస్తుంది? కోడి రూపం వస్తుంది. కోడికి ఏమున్నాయి? ఈకలు ఉన్నాయి, తోకలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, ముక్కున్నది, కళ్ళు ఉన్నాయి, ఎంట్రుకలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరో రూపం వచ్చింది ఇప్పుడు? యేసయ్యలో కూడా నీవు ఆయన రూపంని కలిగి జీవిస్తూ, ఆయన మాట నీ మాట ఆయన మాటగా, నీ మాట ఆయన మాటగా, నీ త్రోవ ఆయన త్రోవగా, నీ చూపు ఆయన చూపుగా, నీ ప్రవర్తన ఆయన ప్రవర్తనగా, నీ క్యారెక్టర్ క్రీస్తు క్యారెక్టర్గా కనబడుతూ ఉంది. ఆయన రూపం, యేసు రూపం. ఇవాళ ఈ రూపాలు మనకు రావు. మనం హాయిగా లిప్టిక్లు వేసేసుకొని హాయిగా తిరుగుతానికి దీనికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాము. కానీ క్రీస్తు రూపం రావాలనంటే బూటులో చేర్చబడాలి,
తల్లి ఒడిలో మనం చేర్చబడాలి. ఆ కోడి ఆ రెక్కలలో కోడిగుడ్డు దాచబడాలి. 21 రోజుకి ఆ రూపం వస్తుంది. కోడి సంతోషిస్తుంది. నీవు కూడా యేసయ్యలో సంతోషించాలంటే, ఆయన రూపం కలిగి ఉండాలంటే ఆయనలో నువ్వు దాచబడాలి అని చెప్పనని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత చదువు. మిమ్మల్ని గూర్చి ఎటు తోసక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడవలనని. అందుకని ఇక్కడ పౌలు ఇట్లా చెబుతూ ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో శ్రమను పడాలి. అందరు చెప్పండమ్మా, ఏం పడాలి? క్రీస్తుని వెంబడించినటువంటి దినాలలో దేవుని బిడ్డలరా ఆహారం కొరత జరుగుతుంది, వస్త్రాలకు లేమి వస్తూ ఉంటుంది, ఉండటానికి నివాసం ఉండకపోవచ్చు. మన జీవితాలు సరైనటువంటి అనుభవంలో అరా కొరగా జీవితం అంతా కూడా మనం లీడ్ చేస్తూ ఉంటాం. యేసయ్యలోనికి మొదటగా వచ్చినటువంటి దినాలు. కానీ యేసు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దినాలు జరుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు మన లేమిని, మన కొదువును, మన కొరతలను, మన బాధలను, మన వేదనలను, మన దుఃఖమును, మన గాఢాంధకారమును, మరణాంధకారములో నుండి ఆయన నిన్ను విడిపించి ధన్యులుగా చేయనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని శ్రమ పడుటకు నీవు ప్రసవేదన పడి ఎవరిని కనాలి? బిడ్డలను కనాలి, విశ్వాసులను నీవు కనాలి. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క వ్యక్తిని తీసుకురండి, సంఘం పెరగదా? బిడ్డలు పెరుగుతారా? పెరగరా? బిడ్డలు పెరిగితే ఏం పెరుగుద్ది? నానుడు సామెత ఒకటి ఉంది, బిడ్డలు పెరిగితే కుండ. అలాగనే బిడ్డలను మనం పెంచాలి, విశ్వాసులను, ఆత్మీయులు. మనం జారిపోకూడదు. ఒకవేళ జారిపోతున్నావంటే నీవు సరైనటువంటి విశ్వాసివి కాదు అని చెప్పనని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ ఇందులో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నవి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుట